పచ్చి అలసందలు, వంకాయ, ఉర్లగడ్డ ఈ కాంబినేషన్‌తో అయితే కర్రీ ట్రై చేశారా? చపాతీ, రాగి సంగట్లోకి అయితే సూపర్‌గా ఉంటుంది. మా ఇంటి దగ్గర అయితే చాలా రోజుల తర్వాత అయితే పచ్చి అలసందకాయలు అయితే కనిపించాయి. తీసుకొని వచ్చేసాయి కర్రీ చేసుకుందామని. కుక్కర్‌లో అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ, ఉర్లగడ్డ, అలసందకాయలు అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి. కర్రీ కోసం అయితే మసాలా రెడీ చేసుకుందాం. చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి, టమాటో, ఉల్లిపాయ, కొబ్బరి, కొత్తిమీర, టేస్ట్‌కి తగినంత సాల్ట్, కారం, ధనియా పొడి అయితే వేసుకొని పేస్ట్‌లో అయితే గ్రైండ్ చేసి అయితే ఉంచుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్‌లోకి అయితే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేలాగైతే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని మీ కర్రీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ వేస్తే అయితే కర్రీ రెడీ. చపాతీలోకి అయితే ఒక వంకాయ ముక్క, ఉర్లగడ్డ, కొన్ని అలసందలు అయితే పెట్టుకొని తిని చూడండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి.